అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో రాహు భగవానుడు ఇచ్చేటటువంటి ఫలితాల గురించి, అలాగే రాహు భగవానుడు ఇచ్చే ఫలితాలు ఒక మనిషి జాతకంలో ఎటువంటి తీవ్రతలో మంచి చేస్తారా? చెడు చేస్తారా? ఒకవేళ మంచి చేసేటట్టుంటే అది ఎటువంటి కండిషన్స్ ఉంటే ఆయన సత్ఫలితాలు ఇస్తారు? అలాగే ఎటువంటి కండిషన్స్‌లో ఆయన దుష్ఫలితాలు ఇస్తారు అనే విషయం గురించి కూడా మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ రాహు గురించి మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే, జనరల్‌గా మనకు నవగ్రహాలలో 5 పాపగ్రహాలుంటాయండి. సో, సూర్యుడు, కుజుడు, శని, రాహువు, కేతువు. సో, ఇక్కడ పాపత్వం ఇంటెన్సిటీ వైస్ కనుక చూసుకుంటే, అంటే నైసర్గిక పాపత్వం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు రాహువు 4థ్ ప్లేస్ తీసుకుంటారు. అంటే పాపత్వంలో కేతువు అత్యంత పాపగ్రహము. ఇమ్మీడియేట్‌గా కేతువు నెక్స్ట్ వచ్చేటటువంటి రాహువే అత్యంత పాపగ్రహాలలో ఒకరు అయ్యుంటారు మనకు. సో, జనరల్‌గా మనము జాతకం చూసుకునేటప్పుడు ఏంటంటే, ఈ రాహు యొక్క లొకేషన్ అనేది మనకు ఏ స్థానంలో ఉంటుందో, లేదా రాహు ఏ గ్రహాన్ని చూస్తూ ఉన్నారో, లేదా రాహు ఏ గ్రహంతో పాటు కలిసి ఉంటారో, ఆ స్థానం యొక్క క్యారెక్టరిస్టిక్స్ అయినా సరే, లేదా ఆ గ్రహం యొక్క క్యారెక్టరిస్టిక్స్ అయినా సరే మనకు చెడు చేసేస్తుందని భావిస్తాం జనరల్‌గా. కానీ ఇక్కడ ఏంటి అనంటే, రాహు అనేవాడు మనకు ఇండిపెండెంట్‌గా రిజల్ట్స్ ఇవ్వడానికి లేదండి. అంటే రాహువే కాదు, ఈవెన్ కేతువు కూడా. వీళ్ళిద్దరూ ఏంటంటే ఛాయాగ్రహాలవుతారు మనకు. అంటే జనరల్‌గా వాళ్ళు మనకు మాస్ ఉండేటటువంటి ప్లానెట్స్ కాదు. సో, అవి మనకు ఓన్లీ మ్యాథమెటికల్ పాయింట్సే కాబట్టి, అవి మనకు బిహేవియర్ అనేది ఎలా ఉంటుందంటే, వాటి యొక్క డిస్పోజిటర్స్ బలాబలాల మీదే వాళ్ళు ఇచ్చేటటువంటి ఫలితాల యొక్క తీవ్రత అనేది మనకు ఆధారపడి ఉంటుంది. సో, ఎప్పుడైనా సరే జాతకంలో రాహువు మంచి చేయొచ్చు, అలాగే చెడు చేయొచ్చండి. కానీ ఆ మంచి, చెడు చేసేటటువంటి నిర్ణయం ఎలా ఉంటుంది అని గనక చూసుకుంటే, రాహువు ఉన్నటువంటి లొకేషను, ఆ స్థానాధిపతి యొక్క స్ట్రెంగ్తు, అలాగే రాహువు ఉన్నటువంటి నక్షత్రాధిపతి యొక్క స్ట్రెంగ్తు, అట్ ద సేమ్ టైమ్ రాహు ఉన్నటువంటి స్థితిలో ఆయన మీద ఉన్నటువంటి వేరే గ్రహ ప్రభావం ఏదైనా ఉంటే, దాని ప్రకారంగా కూడా ఆయన మనకు ఫలితాలిచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ రాహు ఇచ్చేటటువంటి రిజల్ట్ గురించి మాట్లాడుకోవాల్సొస్తే, రాహు క్యారెక్టరిస్టిక్ ఏంటనంటే, ఆయన ఏదైనా సరే, ఏ క్యారెక్టరిస్టిక్ అయినా సరే ఆయన ఎన్హాన్స్ చేసి, ఇంకా అభివృద్ధి చెందించి, అంటే ఎక్స్‌పాండ్ చేసి ఇచ్చే విధంగానే ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్ అనేది ఉంటుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాహు గనక ధనస్థానంలో ఉన్నారనుకోండి, ధనాన్ని ఇంకా పెంపొందించిస్తారు. ఆర్థికంగా ఇంకా బలపరుస్తారు. వచ్చేటటువంటి ఇన్‌కమ్ అనేది పెంపొందించిస్తారని చెప్తారు. అదే రాహు గనక మనకు 4థ్ హౌస్‌లో ఉన్నారనుకోండి, సుఖస్థానంలో ఉంటే భౌతిక సుఖాలు చాలా మంచిగా లభిస్తాయి. భూములు, గృహాలు, లేకపోతే మౌలిక వసతులు, స్థిరాస్తులు ఇవన్నీ కలిసొస్తాయని చెప్తారు. ప్రొవైడెడ్ రాహు గనక బెనిఫిక్‌గా ఉంటే. ఇదే రాహు చెడు గూడా చేస్తారు. అంటే రాహు ఒకవేళ చెడు చేసే రకంగా మనకు సెకండ్ హౌస్‌లో ఉంటే, అదే ధనాన్నే ఆయన తీసేసుకుంటారు. అంటే ధనం అనేది రాకుండా చేస్తారు. వచ్చిన ఆ ధనం అనేది ఆయనకు ఉపయోగపడకుండా చేసేస్తారు. ఒక చేతిలో వచ్చినటువంటి డబ్బు ఇంకొక చేతిలో వెళ్ళిపోయే రకంగా కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ సుఖస్థానంలో రాహు చెడు చేసేటట్టుంటే మాతృవియోగం గానీ, లేకపోతే తల్లితో మనస్పర్ధలు గానీ, గొడవలు గానీ, లేకపోతే సుఖాలే లేకుండా ఉండడం, మానసికంగా ఎప్పుడు అసంతృప్తిగా ఫీల్ అవుతూ ఉండడం, ఇన్‌సెక్యూర్‌గా ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో, యాక్చువల్‌గా ఇక్కడేంటంటే, ఈ రాహు, కేతు యొక్క యాక్సెస్ అనేది మనకు కార్మికంగా రిలేట్ అయినటువంటి యాక్సెస్ అండి. అంటే జనరల్‌గా పోయిన జన్మలో మనం దేని తాలూకా కర్మ గనక ఎక్కువ చేసుకొని ఉన్నట్టయితే, ఆ స్థానంలో మనకు ఈ జన్మలో కేతు ఉంటారు. ఏ కర్మ అయితే మనం అసలు చేసుకోమో, ఆ స్థానంలో ఈ జన్మలో రాహు ఉంటారు మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెకండ్ హౌస్, ఎయిత్ హౌస్‌లో రాహు, కేతువులు ఉన్నారనుకోండి. అంటే సెకండ్‌లో రాహు, ఎయిత్‌లో కేతు ఉన్నారనుకోండి. సెకండ్ హౌస్ అనేది మన కుటుంబాన్ని సూచిస్తుంది. ఎయిత్ హౌస్ అనేది మన భార్య కుటుంబం గాని, వాళ్ళ మన అత్తయ్య, మావయ్యలు గాని సూచిస్తుంది. సో, దాని అర్థం ఏంటి అనంటే, ఒకటి పోయిన జన్మలో మనం మన కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసేసి, వేరే ఐ మీన్ మన పార్ట్నర్ యొక్క కుటుంబం మీద మనం ఎక్కువ మక్కువ చెంది, వాళ్ళ కుటుంబానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ, వాళ్ళని మంచిగా చూసుకొని, అట్ ద సేమ్ టైమ్ మన కుటుంబం మీద మనం ఎక్కువ కాన్సంట్రేట్ చేయకుండా, మన వాళ్ళని మనం పక్కన పెట్టేసుంటే, దాని తాలూకా కార్మిక్ ఎఫెక్ట్ ఈ జన్మలో మనకు ఇలా ఉంటుంది.
అంటే సెకండ్ హౌస్‌లో రాహు ఉండి, ఎయిత్ హౌస్‌లో కేతు ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, మన ఫ్యామిలీ మెంబర్సు, మన కుటుంబం మీద ఉన్నటువంటి ఇంపార్టెన్సే మనకు ఫస్ట్ ప్రయారిటీ కింద వస్తుంది. సెకండ్ ప్రయారిటీనే మనకు మన పార్ట్నర్ ఫ్యామిలీనో, లేకపోతే మన పార్ట్నర్ ఫ్యామిలీ నుంచి వచ్చేటటువంటి సపోర్టో ఉంటుంది. సో, ఎప్పుడైనా సరే రాహు ఎందుకు ఒక జాతకంలో ఒక పర్టిక్యులర్ పొజిషన్‌లో ఉంటారు అనంటే, ఆ కర్మని బ్యాలెన్స్ చేయడానికే ఉంటారు. సో, ఇప్పుడు రాహు గనక మనకు ఆ కర్మని బ్యాలెన్స్ చేసేటటువంటి రోల్ ప్లే చేసేటప్పుడు ఆయన పాజిటివ్‌గా వ్యవహరిస్తారా? నెగెటివ్‌గా వ్యవహరిస్తారా అనంటే, దానికి తగ్గట్టు రాహు ఎప్పుడైనా సరే మనకు జాతకంలో ఉపచయ స్థానంలో ఉంటే జనరల్‌గా మంచిదండి. అంటే తృతీయ స్థానంలోనో, షష్టమ స్థానంలోనో, దశమ స్థానంలోనో, ఏకాదశ స్థానంలోనో ఉంటే వన్ ఆఫ్ ద బెస్ట్ పొజిషన్స్ అని చెప్తారు. అది ఇంటెన్సిటీ వైస్ తగ్గుకుంటూ వస్తుంది. అంటే బెస్ట్ పొజిషన్ రాహుకి ఏదైనా ఉందంటే అది 11థ్ హౌస్. తరువాత 10థ్ హౌసు, ఆ తర్వాత 6థ్ హౌసు, ఆ తర్వాత 3rd హౌస్. ఇది హౌస్ వైస్ చూసుకునేటప్పుడు రాహుకున్నటువంటి ఫేవరెట్ పొజిషన్స్. అట్ ద సేమ్ టైమ్ ఈ హౌసెస్‌లో ఉన్నంత మాత్రాన రాహు మంచి చేసేస్తారా అనంటే అలా కూడా కాదు. ఈ హౌసెస్‌లో ఉన్నటువంటి రాహువుకు ఆ స్థానాధిపతుల యొక్క స్ట్రెంగ్త్ అనేది తోడవ్వాలి. అప్పుడే అది మనకు రాహు మంచి చేసే రకంగా ఉంటుంది. సో, ఇప్పుడు ఈ 4 స్థానాలే కాకుండా రాహు ఇంకా ఏ స్థానంలో కూడా మంచి చేయడనంటే, ఈవెన్ దుస్థానాల్లో కూడా మంచి చేస్తారు. ప్రొవైడెడ్ ఆ దుస్థానాధిపతుల యొక్క మిత్రత్వం అంటే వాళ్ళు రాహుకు ఫ్రెండ్ అయ్యుండి, రాహుకి బెనిఫిక్ ఇన్‌ఫ్లుయెన్స్ గనక ఉండి, ఆ రాహు గనక అక్కడ స్ట్రాంగ్‌గా ఉంటే ఈవెన్ 6 ఇంట్లో ఉన్నా కూడా, 8 ఇంట్లో ఉన్నా కూడా, 12 ఇంట్లో ఉన్నా కూడా రాహు మంచి చేసే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఫస్ట్ కేటగరీ గనక తీసుకుంటే, రాహు ఎక్కడ ఉంటే మనకు బలంగా ఉంటుంది అని గనక చూసుకుంటే, రాహు మనకు ఉపచయ స్థానంలో ఉంటే ఫస్ట్ కేటగరీ ఎక్సలెంట్ బెనిఫిట్స్ అది. సెకండ్ కేటగరీ రాహువు త్రికోణాల్లో ఉండడం. అంటే 1, 5, 9లో ఎందుకంటే అది మనకు లక్‌ని సూచిస్తుంది కాబట్టి, రాహు ఎప్పుడు త్రికోణాల్లో ఉంటే, ఆ లక్‌ని మనకు ఎన్హాన్స్ చేసి ఇస్తాడన్నట్టు భావించాలి. సో, త్రికోణాల్లో ఉండి, ఆ త్రికోణాధిపతులు గనక బలంగా ఉంటే, రాహు ఇచ్చే బెనిఫిట్స్ కూడా ఎక్సలెంట్‌గా ఉంటుంది మనకు. ఆ తర్వాత కేంద్రాలొస్తాయి మనకు. అంటే 1, 4, 7, 10. సో, ఇక్కడేంటంటే రాహువు మనకు ఎప్పుడూ సరే ఇస్తే విపరీతంగా ఇచ్చేస్తారండి. అంటే రాహువు గనక ఒక జాతకంలో ఒక మనిషిని పైకి తీసుకురావాలంటే అమాంతం తీసుకొచ్చేస్తారు. ఇంకా ఏ గ్రహం కూడా అటువంటి ఫలితాన్నివ్వలేదు. అంటే మీరు పాపులర్ పీపుల్ జాతకం తీసుకొని చూడండి. అంటే లైక్ ప్రైమ్ మినిస్టర్స్ గాని, చీఫ్ మినిస్టర్స్ గాని, బ్యూరోక్రాట్స్ గాని, లేకపోతే ఆహ్, పర్టిక్యులర్ ఫీల్డ్‌లో టాప్‌లో ఉండేటటువంటి వాళ్ళు. అది మ్యూజిక్, అది ఆర్ట్స్ అయినా సరే, పాలిటిక్స్ అయినా సరే, కమ్యూనికేషన్ అయినా సరే, బిజినెస్ అయినా సరే, స్పోర్ట్స్ అయినా సరే, ఏదైనా తీసుకోండి. టాప్‌లో ఉండేటటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు పాలిటిక్స్ తీసుకుంటే లైక్ ప్రైమ్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్. స్పోర్ట్స్ తీసుకుంటే ఇప్పుడు ఒలింపిక్స్‌లో గోల్డ్ కొట్టిన వాళ్ళు, లేకపోతే లెజెండ్స్ అంటారు కదా! లైక్ ఇప్పుడు క్రికెట్ తీసుకుంటే సచిన్, విరాట్ కోహ్లీ, ఫుట్బాల్ తీసుకుంటే రొనాల్డో, మెస్సీ ఇలాగా ఆ పర్టిక్యులర్ ఫీల్డ్‌లో ఉన్నత స్థాయికి చేరుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, వాళ్ళందరికీ కూడా రాహు యొక్క పొజిషన్ అనేది చాలా బలంగా ఉంటుందండి. ఎందుకంటే మెయిన్ మనకు కలియుగం అనేది జరిగేదే రాహు యొక్క ఆధీనంలో ఉండేటటువంటి రకంగానే జరుగుతుంది. అంటే కలియుగంలో ఒక మనిషి ఉన్నత స్థాయికి చేరాలన్నా, లేకపోతే కలియుగంలో ఏమైనా ఒక విషయాన్ని సాధించాలన్నా కూడా అది భౌతికంగా మనకు రాహువే అందిస్తాడు. సో, జాతకంలో రాహువు బెనిఫిక్‌గా ఉండి, బలంగా ఉంటే, ఆయన ఒక మనిషిని చాలా విపరీతమైనటువంటి హైట్స్‌కి తీసుకెళ్తారు. అలాగే రాహువు ఇచ్చే ఫలితం అనేది ఎలా ఉంటుందంటే, ఈవెన్ మన జాతకంలో మనం శుభులుగా పిలుచుకునే గ్రహాలు కూడా అంత రేంజ్‌లో మనకు పాజిటివ్ ఎఫెక్ట్స్ అనేది ఇవ్వదు. సో, అలాంటి ఒక ప్లేస్‌మెంట్ అనేది ఒక మనిషి జాతకంలో ప్రాక్టికల్‌గా ఎలా జరిగిందనే విషయం గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. సో, మీరు గనక స్క్రీన్‌ని గమనించినట్టయితే మీకొక జాతకం కనబడుతుంది చూడండి. ఇది ఒక మగవారి జాతకం అండి. ఈయన జన్మించింది గనక చూసుకుంటే కర్కాటక లగ్నంలో జన్మించారు. గ్రహస్థితిని గమనిస్తే లగ్నంలోనే ఈయనకు రాహు ఉన్నారు. ద్వితీయ స్థానంలో గురు, శనులు, తృతీయంలో కుజుడు, సప్తమంలో కేతువు, దశమంలో చంద్రుడు, ఏకాదశంలో శుక్రుడు, ద్వాదశంలో సూర్యుడు, అలాగే వక్రించినటువంటి బుధుడు. నేనక్కడ బుధుడికి అందుకే బ్రాకెట్స్ వేశాను. సో, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఈ పర్టిక్యులర్ జాతకుడికి
రాహు అనేవాడు ఎటువంటి ఫలితాలు ఇచ్చారని కనుక చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహు అక్కడ మనకు జాతకంలో పాజిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తారా, నెగెటివ్ ఎఫెక్ట్స్ ఇస్తారని ఎలా చూడాలి అనేది ఫస్ట్ మనం అక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. సో ఫస్ట్ ఇక్కడ రాహు ప్లేస్మెంట్ చూడండి, ఆయన లగ్నంలో ఉన్నారు. సో ఇందాక నేను చెప్పినట్టు రాహుకి మోస్ట్ ఫేవరెట్ పొజిషన్ ఏదైనా ఉందంటే అది ఉపచయ స్థానాలు. అంటే థర్డ్ హౌస్ కానీ, సిక్స్త్ హౌస్ కానీ, 10th కానీ, 11th కానీ ఉంటుంటే రాహు చాలా మంచి చేస్తారని చెప్తారు. బట్ అపార్ట్ ఫ్రమ్ ఉపచయ స్థానాలు సెకండ్ కేటగిరీలో రాహుకి ఏదైనా మంచి చేసే పొజిషన్ ఉంది అని అంటే అది త్రికోణాలే అవుతాయి. సో ఇక్కడ లగ్నం అనేది మనకు బోత్ త్రికోణం అవుతుంది, కేంద్రం అవుతుంది కాబట్టి అది వన్ ఆఫ్ ద స్పెషల్ హౌస్ మనకు. దానివల్ల రాహు గనక లగ్నంలో ఉంటే అది చాలా మంచి పొజిషన్ అవుతుంది హౌస్ వైజ్. ఈవెన్ రాశి ప్రకారంగా చూసుకునేటప్పుడు రాహువు జనరల్గా ఉచ్చక్షేత్రాలు ఏది అంటే వృషభం అవుతుంది, కొన్నిసార్లు మిథునం కూడా అవుతుంది. అలాగే రాహు యొక్క స్వక్షేత్రం అనేది మనకు కుంభం అవుతుంది. అలాగే రాహు యోగాన్ని ఎక్కడైనా ఇస్తారా, రాహుకి ఏమైనా యోగ రాశి ఉందా అని కనుక చూసుకుంటే అది కర్కాటకం కూడా అవుతుంది. అంటే జనరల్గా కర్కాటక రాహు ఎవరికైనా యోగాన్ని ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, ప్రొవైడెడ్ కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడి యొక్క బలాబలం మీద అది ఆధారపడుతుంది. సో ఇక్కడ కనుక చూసుకుంటే రాశి ప్రకారం ఆయన కర్కాటకంలో ఉన్నారు, భావం ప్రకారం ఆయన లగ్నంలో ఉన్నారు. ఇప్పుడు ఈ రాహు ఉన్నటువంటి పొజిషన్ను అలాగే స్థానం అనేది ఆయనకు కంఫర్టబుల్గా ఉంది, కానీ అక్కడ రాహు ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ కానీ ఫలితాలు కానీ సక్రమంగా అంటే తీవ్రస్థాయిలో ఇవ్వగలుగుతారా లేదా అనే విషయాన్ని మనకు ఆయన ఉన్నటువంటి రాశ్యాధిపతి నక్షత్రాధిపతుల యొక్క బలం మీద ఆధారపడి ఉంటుందండి. సో ఇప్పుడు రాహు అక్కడ కర్కాటక రాశిలో ఉన్నారు, ఆయన ఆశ్లేష నక్షత్రం 4వ పాదంలో ఉన్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే రాహు ఉన్నటువంటి రాశ్యాధిపతి చంద్రుడు ఎలా ఉన్నారో ఫస్ట్ మనం అక్కడ గమనించాలి. అంటే రాహు మనకు కర్కాటకంలో ఉన్నారు కాబట్టి చంద్రుడి యొక్క బలం అనేది రాహువుకి స్థాన బలాన్ని ఇస్తుంది. సో చంద్రుడిని కనుక చూసుకుంటే ఆయన దశమ స్థానంలో ఉన్నారు, రాజయోగంలో ఉన్నారు, మిత్రక్షేత్రంలో ఉన్నారు, మిత్రుడు చూస్తూ ఉన్నారు చంద్రుడిని. అంటే లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు కర్మస్థానంలో కర్మజీవయోగంలో ఉన్నారు. అది కూడా ఎక్కడ, మిత్రక్షేత్రంలో కుజుడి ఇంట్లో ఉండి కుజుడు చంద్రుడిని చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ కర్కాటక లగ్నానికి కుజుడు యోగకారకుడు అవుతారు. సో లగ్నాధిపతి యోగకారకుడి రాశిలో ఉండి యోగకారకుడు లగ్నాధిపతిని చూసేటప్పుడు లగ్నాధిపతి విపరీతంగా బలపడతారు, శుభత్వం చెందుతారు అక్కడ. సో లగ్నాధిపతి బలంగా ఉన్నారు కాబట్టి ఆ లగ్నాధిపతి బలం అనేది రాహుకి రావాల్సినటువంటి స్థాన బలాన్ని ఇస్తుందండి. నంబర్ 1. నంబర్ 2, రాహు ఎవరి నక్షత్రంలో ఉన్నారు, ఆశ్లేష నక్షత్రంలో ఉన్నారు. సో ఇక్కడ ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం అనేది బుధుడి నక్షత్రం అవుతుంది. సో ముఖ్యంగా ఇక్కడ కర్కాటకం విషయానికి వచ్చేటప్పుడు బుధుడు తృతీయ వ్యయాధిపతి అవుతారు కదా. సో తృతీయ వ్యయాధిపతి అయ్యేటప్పుడు ఆ నక్షత్రంలో కనుక రాహు ఉంటే ఆయన వ్యయం చేసేస్తాడా లేకపోతే చెడు చేస్తారని కనుక చూసుకుంటే ఆ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఆ భావాధిపతులతో రాహుకి ఎటువంటి సంబంధం ఉండదండి. అది షష్టమాధిపతి నక్షత్రం అవ్వచ్చు, అష్టమాధిపతి నక్షత్రం అవ్వచ్చు, ప్రొవైడెడ్ ఆ అధిపతి బలంగా ఉన్నారో లేదా చూడాలి. ఇక్కడ గనక చూసుకుంటే బుధుడు స్వక్షేత్రంలో ఉన్నారు, అక్కడ వ్యయాధిపతి వ్యయస్థానంలో విపరీత రాజయోగంలో ఉన్నారు. ఆయన కండిషన్ చూడండి అక్కడ ఎలా ఉన్నారంటే ఆయన వక్రించి ఉన్నారు. అంటే రాహువు ఎప్పుడైతే ఒక వక్రగ్రహ రాశిలోనో వక్రగ్రహ నక్షత్రంలోనో ఉంటే అది ఇంకా యోగాన్ని ఇస్తుంది మనకు. సో దానివల్ల ఏంటంటే రాహువుకు రావాల్సినటువంటి నక్షత్ర బలం కూడా వస్తుందండి అక్కడ. ఇప్పుడు రాహు ఉన్నటువంటి లొకేషన్లో ఫుల్ఫిల్ కావాల్సినటువంటి 3 పారామీటర్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి. 1, భావం ప్రకారంగా ఆయన త్రికోణంలో ఉన్నారు, రాశి ప్రకారంగా ఆయన కర్కాటక రాశిలో ఉన్నారు, బలాబలం ప్రకారంగా ఆయనకు రావాల్సిన స్థాన బలము నక్షత్ర బలము 2 వస్తున్నాయి. సో అలాంటప్పుడు రాహు అక్కడ ఈ లగ్నానికి చాలా మంచి చేసే ప్రాస్పెక్ట్స్ ఉంటాయన్నట్టు మనం భావించాలి. సో ఇప్పుడు రాహు ఇక్కడ మంచి చేస్తారు, కానీ అది ఏ రేంజ్లో ఉంటుంది అనేవి కనుక మనం చూసుకుంటే అది రాహు దశ వస్తే చాలా విపరీతంగా ఆయనకు యోగిస్తుందన్నట్టు మనం భావించాలి. సో ఈయన దశలు కనుక తీసుకుంటే ఈయన జన్మించింది 1980 జూలైలో జన్మించారండి. ఆయన జన్మించేటప్పుడు ఆయనకు 5 సంవత్సరాలు సూర్యదశ బ్యాలెన్స్ ఉంది. కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించారు. సో ఈ సూర్యదశ తర్వాత ఆయనకు చంద్రదశ జరిగింది 1985 నుంచి 1995. తర్వాత కుజదశ జరిగిందండి ఆయనకు 95 నుంచి 2002 వరకు యోగకారకుడి దశ.
ఆ కుజ దశ తర్వాత ఆయనకు రాహు దశ జరుగుతుంది. సో, కరెక్ట్‌గా రాహు దశ ఆయనకు 2002లో స్టార్ట్ అయిందండి. అంటే రాహు దశ ఆయనకు స్టార్ట్ అయ్యేటప్పుడు ఆయన ఏజ్ వచ్చేసి 22 ఏళ్ళు. సో, ఒక జాతకము యోగ జాతకమా లేదా, అలాగే ఆ దశ అనేది యోగాన్నిస్తుందా లేదా అనేది ఈ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్‌లో మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే 22 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు ఆయనకు రాహు దశ జరుగుతుంది. అది మోస్ట్ ప్రైమ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ వైటల్ పీరియడ్ అనేది. అంటే ఒక ఒక జాతకుడు తన జీవితంలో ఏదైనా ఫలితాలను పరిపూర్ణంగా, ఫుల్‌ఫిల్డ్‌గా, హైయెస్ట్ అమౌంట్‌లో అనుభవించగలుగుతారంటే అది బిట్వీన్ 20-50 ఇయర్స్. ఈ పీరియడ్‌లో వచ్చేటటువంటి దశలనేవి పరిపూర్ణంగా ఇచ్చేటటువంటి ఫలితాలు ఒక జాతకుడి మీద ప్రభావితం చేస్తుంది. అది మరీ ముఖ్యంగా ఈ 20-40 ఇయర్స్ జరిగే దశ అనేది అక్కడ ప్రైమ్ ఏజ్ కదా! అది మనకు సెటిల్‌మెంటు, హైయర్ ఎడ్యుకేషను, ఉద్యోగము, సంపాదన, వివాహము, సంతానము, ఫ్యామిలీ సెటప్పు, వాళ్ళని పెంచి పెద్దది చేయడము, సో, ఫ్యామిలీ బాధ్యతలను తీసుకోవడం, ఇవన్నీ మనకు ఈ 20-40 ఇయర్స్ ఏజ్ గ్యాప్‌లో జరుగుతుంది. సో, ఈ పర్టిక్యులర్ ఏజ్ గ్యాప్‌లో కరెక్ట్‌గా ఆయనకు రాహు దశ ఫిట్ అవుతుంది. అంటే 2002లో కరెక్ట్‌గా 22 ఏళ్లకు ఆయనకు రాహు దశ స్టార్ట్ అవుతుంది. అది 40 ఏళ్ల వరకు కొనసాగుతుంది. సో, ఇప్పుడు ఈ రాహు దశలో ఆయనకు జరిగినటువంటి విషయం గనక చూసుకుంటే, కరెక్ట్‌గా ఆయనకు 2002లో రాహు దశ స్టార్ట్ అవుతుంది. 2005లో ఆయనకు సాఫ్ట్‌వేర్ జాబ్ వస్తుంది. అంటే ఉద్యోగాన్ని ఇస్తూ ఉన్నారు రాహు అక్కడ నంబర్ 1. 2007లో ఆయనకు పెళ్ళవుతుంది. అంటే వివాహాన్ని ఇస్తూ ఉన్నారు. 2009లో అలాగే 2012లో ఇద్దరు పిల్లలు జన్మిస్తున్నారు ఆయనకు. అంటే సంతానాన్ని ఇస్తూ ఉన్నారు. 2015లో ఆయనకు సొంత ఇల్లు కట్టుకుంటున్నారాయన. అంటే వాళ్ళ నాన్నగారి నుంచి ఆయనకు ఆస్తి పంపకాలు జరిగి, అక్కడ ఆయన గృహాన్ని నిర్మించుకుంటూ ఉన్నారు. అంటే మీరు గనక చూసుకుంటే, రాహు దశలోనే ఆయనకు వివాహము, సంతానము, ఉద్యోగము, సంపాదన, ఆస్తి పంపకం, గృహయోగం అంటే సొంతంగా ఇల్లు కట్టుకునే ఛాన్సు అన్నీ ఆయనకు రాహు దశలోనే జరుగుతుంది. అది కూడా ఏంటి, రాహు దశలో ఈ పర్టిక్యులర్ అంతర్దశ అని కాదు. రాహు దశ జరిగిన ప్రతి స్కేల్‌లో టోటల్ 18 ఇయర్స్ ఏదైతే ఉందో, ఆ 18 ఇయర్స్ ఈక్వల్ ఇంటర్వల్స్‌లోనే ఆయనకు అన్ని యోగాలు లభిస్తున్నాయి. 2002లో ఆయనకు రాహు దశ స్టార్ట్ అయితే, హైయర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుంది కూడా ఆయన అప్పుడే 2002లో. 2005లో జాబ్ వస్తుంది. 2007లో మ్యారేజు. 2009లో పిల్లలు. 2015లో గృహము. అంటే 2002 నుంచి 2020 వరకు ఆయనకు జరిగినటువంటి రాహు దశలో ఎవ్రీ ఫేస్ ఆఫ్ ద రాహు దశ ఆయనకు ఏదో ఒక పాజిటివ్ బెనిఫిట్ ఇస్తూనే ఉన్నారాయన. అంటే మనం జనరల్‌గా జాతకం చూసుకునేటప్పుడు ఏంటంటే, లగ్నంలో గనక రాహు ఉంటే అసలు జాతకమే బాలేదని మనం చెప్పేస్తాం కొన్ని సార్లు. అంటే లగ్నం అనేది మనకు జాతకం యొక్క బలాన్ని సూచిస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఫౌండేషన్ అనేది జాతకంలో లగ్నమే కాబట్టి, ఆ లగ్నంలోనే పాపగ్రహం ఉంటే ఇంక జాతకంలో బలమే లేదని చెప్పేస్తాం మనం. సో, ఇక్కడ రాహువు గనక లగ్నంలో ఉంటే వాళ్ళకు హెల్త్ బావుండదు, వ్యక్తిత్వం బావుండదు, క్యారెక్టర్ ఉండదు, విలువలుండదు. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్సు, సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఉండదు. రోగాల బారిన పడిపోతారు. ఇలా అంతా మనం చెప్తూ ఉంటాం కదా! సో, అది ఈ పర్టిక్యులర్ కేస్‌లో జరగదు. అంటే ఇన్‌ఫాక్ట్ ఏ కేస్‌లోనూ జరగదనుకోండి. ఇన్‌ఫాక్ట్ లగ్నంలో గనక రాహు బలంగా ఉంటే, చూడ్డానికి చాలా అందంగా ఉంటారు. చాలా మంచి పర్సనాలిటీ ఇస్తుంది. మంచి ఫిజిక్ ఇస్తుంది. అట్రాక్టివ్ లుక్స్‌నిస్తుంది మనకు. హ్యాండ్సమ్‌గా ఉంటారు చూడ్డానికి. అలాగే వాళ్ళకు ధైర్యాన్ని పెంపొందిస్తుందండి. రాహు ఇక్కడ ధైర్యం అంటే కుజుడిచ్చే ధైర్యం వేరు. రాహు ఏంటంటే తెగింపునిస్తారు. అంటే ఏ విషయాన్నైనా సాధించడానికి వాళ్ళు ఎటువంటి దాన్నైనా కోల్పోవడానికి రెడీగా ఉంటారు. ఆ తెగింపుని, అలాగే వాళ్ళకున్నటువంటి డిప్లొమసీని, మ్యానిప్యులేటివ్ థింకింగ్‌ని, నేను చెప్పాను కదా! కలియుగంలో ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి అనంటే రాహువు దేవుడి యొక్క అనుగ్రహం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఈ డిజిటలైజ్డ్ ఏజ్‌లో సర్వైవల్ కోసం మనకు మెయిన్‌గా కావాల్సింది రాహు దేవుడి యొక్క అనుగ్రహం. సో, రాహు అనేవాడు జాతకంలో బలంగా ఉండి, ఆయన దశ గనక అప్రాప్రియేట్ ఏజ్‌లో అనుభవించే టైం పీరియడ్‌లో వచ్చిందనుకోండి, రాహు ఇచ్చేటటువంటి ఫలితాలు వేరే ఇంకా ఏ గ్రహం కూడా ఇవ్వలేదు. ఈవెన్ లగ్నాధిపతి అయినా సరే, భాగ్యాధిపతి అయినా సరే, పంచమాధిపతి అయినా సరే, యోగకారకుడైనా సరే, ఎవరు కూడా
రాహు ఇచ్చేటటువంటి ఫలితాలు ఆ తీవ్రతలో, ఆ ఇంటెన్సిటీలో, ఆ మ్యాగ్నిట్యూడ్‌లో ఇవ్వలేరు వాళ్ళు. సో, ఇన్‌ఫాక్ట్ చూసుకుంటే ఆయనకు పుట్టినప్పటి నుంచి మంచి దశలనుకోండి. పుట్టినప్పుడు ధనాధిపతి దశ, సూర్యదశ 6 సంవత్సరాలు. తర్వాత లగ్నాధిపతి దశ 10 సంవత్సరాలు. తర్వాత యోగకారకుడి దశ 7 సంవత్సరాలు. అంటే ఆయన పుట్టినప్పటి నుంచి ఆయనకు లగ్నాధిపతి, ధనాధిపతి, యోగకారకుడు ముగ్గురిది కంటిన్యూయస్‌గా జరిగింది కదా! ఆ టైంలో ఆయనకు పెద్ద యోగాన్నేం అనుభవించలేదు ఆయన. ఆఫ్‌కోర్స్ ఆయన చిన్నోడు అనుకోండి, చిన్న పిల్లోడు అనుకోండి ఆ టైంలో. బట్ ఆయన లైఫ్‌లో ప్రిడామినెంట్‌గా లైఫ్‌ని అనుభవించగలిగింది ఎప్పుడు అనంటే రాహు దశలోనే. అంటే ఈ జాతకానికి ఎవరైతే శుభగ్రహాలు ఉన్నారో వాళ్ళు ఇచ్చేటటువంటి శుభ ఫలితాల కంటే పాపగ్రహంగా భావించబడే రాహు ఇచ్చినటువంటి శుభ ఫలితాలు ఇంకా ఎక్కువ అన్నట్టు మనం చూడాలిక్కడ. ఓకేనా? సో, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. దయచేసి ఇంతవరకు నా వీడియో చూసారనంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వాల్యుయబుల్ ఒపీనియన్స్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.